మన మీద మనకు తెలియకుండా నిందలు వేయడం, మన పట్ల తప్పుగా ప్రచారం చేయడం, ఇవి ఎంతో బాధాకరమైనవి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మన స్పందనే మన బలాన్ని చూపిస్తుంది. ఈరోజు మనం తెలుసుకుందాం ఎలా వాళ్లకు బుద్ధి చెప్పాలో, మాటలతో కాదు మన చర్యలతో. వాళ్ళ ప్రయోజనం ఏమిటి? నిజానికి మన మీద నిందలు వేయడం వెనుక అసలు ఉద్దేశం మన క్యారెక్టర్కి చెడు పేరు తీసుకురావడమే కాదు. వాళ్ళ అసూయ, స్వార్థం లేదా మన విజయం చూసి అసహ్యం ఇందుకు కారణం కావచ్చు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎత్తైన కొండలపైనే గాలి బలంగా ఉంటుంది. ప్రతిస్పందన ఇవ్వాలా? వాళ్ళు నిందలు వేస్తున్నారని మనం వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగని ఎప్పటికీ మౌనంగా ఉండమంటే కాదు. కానీ మొదట మౌనంగా ఉండడం చాలా సమర్థవంతమైన వ్యూహం. మాటలతో కాదు, మార్గంతో బుద్ధి చెప్పు. వాళ్ళు మీపై నిందలు వేస్తే మీరు ఓర్పుతో, నిజాయితీతో జీవించండి. మీ నిజమైన స్వభావం, మీ పనితీరు, మీరు చూపించే సంయమనం, ఇవే వాళ్ళ నిందలకు సమాధానం అవుతాయి. వాళ్ళ మాటలకు విలువ లేకుండా చెయ్యాలి అంటే మీరు చూపించాల్సింది నిజం, నిజాయితీ, శాంతి. ప్రజలు ఎవరిని నమ్ముతారు? ఒకసారి మీ మంచితనాన్ని గమనించిన తరువాత ప్రజలు ఎవరి మాటలు నమ్మాలి అనేది నిర్ణయించుకుంటారు. ఒకరోజు సమయం చెబుతుంది నిజం ఎవరిది, అబద్ధం ఎవరిది అనేది. మాటలు మాయపడతాయి, కానీ నీ నడవడిక నీ చరిత్రగా మిగులుతుంది. చివరిగా ఓ చిన్న సూత్రం. నీవు తప్పే అని అందరూ నమ్మినా నీ మనసు నీవు తప్పు కాలేదని చెప్తుంటే అదే నిజమైన ధైర్యం. వాళ్లకు బుద్ధి చెప్పాలంటే ప్రతిసారి వారితో తలపడాల్సిన అవసరం లేదు. నీ జీవితం ఎంత స్పష్టంగా ఉంటుందో వాళ్ళ మాటల పరాభవం అంత వేగంగా జరుగుతుంది. ముగింపు. అందుకే నిందలు వేసే వాళ్ల కోసం కాదు, నిన్ను నమ్మిన వాళ్ల కోసం చలించకుండా స్థిరంగా ఉండు. ఒకరోజు నిజమే నినాదం అవుతుంది. అప్పుడు వాళ్ళ నిందలన్నీ అవమానంగా మిగిలిపోతాయి. నిన్ను నిందించిన వాళ్లే రేపు నీ నిశ్శబ్దాన్ని చూసి తలదించుకుంటారు. నీవు నిజంగా ఎవరో సమయం చూపిస్తుంది. అందుకే మౌనంగా కాదు, గర్వంగా నడవాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఐ అగ్రీ విత్ యూ అని కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది. ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.